ProfitTrade.in సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్లో ప్రీ ఓపెనింగ్ సెషన్ ఫ్లాట్గా స్లైట్లీ వీక్గా కూడా ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. సో మార్కెట్స్లో ఒక స్లైట్లీ ఫ్లాట్ వీక్నింగ్ ఓపెనింగ్ కోసం మార్కెట్స్ సిద్ధంగా ఉన్నాయి. 9426 ప్రస్తుతం కోర్స్ మళ్ళీ వీక్ ఓపెనింగ్ తర్వాత మళ్ళీ నిఫ్టీలో కొంత బౌన్స్ బ్యాక్ కూడా కనిపిస్తుంది. సెన్సెక్స్ కూడా ఒక 95 పాయింట్ల లాభంతో కనిపిస్తుంది, 30,463. అండ్ 9424 38 పాయింట్స్ లాభం కనిపిస్తుంది నిఫ్టీకి సంబంధించి. సో మేబీ పాజిటివ్ ఓపెనింగ్ కోసమే మార్కెట్ సిద్ధమవుతున్నట్లుగా ఇప్పటి వాల్యూస్ మనకు తెలియజేస్తున్నాయి. సో అనదర్ 10 minutes ఫర్ ది మార్కెట్ ఓపెనింగ్. ఈలోగా కొన్ని ఈమెయిల్స్ తీసుకుందాం. ఈమెయిల్స్లో పి శాస్త్రి అడుగుతున్నారు, ఆన్ ది చార్ట్స్ ఈజ్ దేర్ ఏ షూటింగ్ స్టార్ ఫార్మేషన్ ఫర్ నిఫ్టీ, అంటే ఒక మేజర్ కరెక్షన్ కోసం నిఫ్టీ సిద్ధంగా ఉందా? అలాగే బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్నారు ఆయన 189 దగ్గర, దీన్ని 2 years హోల్డ్ చేయొచ్చా లేకపోతే లాస్ బుక్ చేయొచ్చా? నిఫ్టీ చార్ట్ ఫార్మేషన్ మనం 17th రోజు ఒక హ్యామర్ ఫార్మేషన్ చూసామండి, హ్యాంగింగ్ మ్యాన్ అంటారు దాన్ని. సో ప్రాబ్లీ దట్ బార్ వుడ్ యాక్ట్ యాజ్ ఎ మేజర్ రెసిస్టెన్స్. సో అందుకే మనం ఉంటాం 9486 నుంచి 9532 ఏదైతే ఉందో అది ఒక మేజర్ రెసిస్టెన్స్ పాయింట్గా ఉంటుంది. సో అగైన్ ప్రాబ్లీ మనకి డిఫరెంట్ పారామీటర్స్ కనుక చూస్తే 20-day మూవింగ్ యావరేజ్ అండ్ స్వింగ్లో ఏదైతే ఉందో ప్రాబ్లీ అదంతా మేజర్ వీక్నెస్కి అయితే సజెస్ట్ చేయట్లేదు. బట్ ఆఫ్ కోర్స్ ఇన్ కేస్ అది 9269 ఈ మంత్లో ఏదైతే ఉందో అది కట్ అయిందంటే కనుక ఫర్దర్ మేజర్ వీక్నెస్ ఉండే ఛాన్స్ ఉంది. బట్ అదర్వైజ్ ప్రాబ్లీ బై ఆన్ డిప్స్ కానీ ఈ స్టేజ్లో చెప్పొచ్చు. బట్ అగైన్ ర్యాలీ వస్తే కనుక 9486 ఏదైతే ఉందో ప్రాబ్లీ అక్కడ మనకు ఒక మేజర్ రెసిస్టెన్స్ పాయింట్ ఉంటుంది. సో 50-60 పాయింట్స్ ర్యాలీ వస్తే కనుక అక్కడ షార్ట్ క్రియేట్ చేసుకుని 30 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. అండ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీరు అడిగారు. సో ప్రాబ్లీ ఐ థింక్ ఈ స్టాక్ ఇట్స్ బై ఆన్ డిప్స్గా ఈ స్టేజ్లో చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి ఫ్రమ్ ద టాప్ 192 నుంచి క్లోజ్ టు అరౌండ్ 144 దాకా కరెక్ట్ అవటం చేసాం. అండ్ 132 దగ్గర దీనికి స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది, 200-day మూవింగ్ యావరేజ్. సో దట్ వుడ్ యాక్ట్ యాజ్ ఏ మీడియం టర్మ్ టు లాంగ్ టర్మ్ సపోర్ట్ కూడా కాబట్టి. సో మీరు ఆల్రెడీ ఉంటే కనుక ప్రాబ్లీ ఇంకొక మైనర్ కరెక్షన్ మేబీ 135 or 132 వస్తే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్గా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో షూటింగ్ స్టార్ అనేది ఆ ఫార్మేషన్ అయితే మీరు గమనించలేదు? నో, ఐ డోంట్ థింక్ అండి, ఇట్స్ నాట్ స్టిల్ అపియరింగ్. ఓకే, హేమంత్ కుమార్ అడుగుతున్నారు, జిందాల్ స్టెయిన్లెస్ 79 రూపాయలు కొన్నారట, బాగా పడింది, ఏం చేయాలి ఇప్పుడు? అలాగే సింటెక్స్ షేర్ ప్రైస్ కూడా నిన్న భారీగా పడింది, ఈ ఫాల్లో కొనుక్కున్నారట ఆయన సింటెక్స్ షేర్లు, కరెక్ట్ డెసిషన్ అయినా అది? ఇఫ్ యూఆర్ ఇన్వెస్టర్ డెఫినెట్లీ ఫాల్లో కొనుక్కోవడం మంచిదేనండి. ఆర్ ప్రాబ్లీ ఇంకొక ప్రైస్ పాయింట్లో కూడా కొనండి. ఎందుకంటే ఇందాక ఎవరు అడిగినట్టు సింటెక్స్లో ఒక హైవింగ్ ఆఫ్ ద టెక్స్టైల్ అండ్ స్పిన్నింగ్ డివిజన్ ఉందండి, అండ్ ప్లాస్టిక్ ప్రాసెసింగ్ సెపరేట్గా చేస్తున్నారు. సో వాళ్ళ డెట్లో కొద్దిగా రెండిట్లో కూడా డివిజన్ ఉంటుంది అండ్ ప్రాఫిటబిలిటీ పెరిగే అవకాశం ఉంటుంది రాబోయే రోజుల్లో. ఇట్స్ అ గుడ్ కంపెనీ కాబట్టి మీరు కొన్నది ఓకే అండి, డజంట్ మ్యాటర్. సో ఇన్ కేస్ నెక్స్ట్ 2-3 వీక్స్లో ఏదన్నా కొద్దిగా స్టెబిలిటీ కనిపిస్తే అక్కడ సెకండ్ ప్రైస్ పాయింట్లో ఎక్కువ, అంటే ఇక్కడ నుంచి ఒక 10-12% పడుతున్నాయి. అదర్వైజ్ యూ కెన్ హోల్డ్ ద షేర్స్ అండి. ఓకే, సో పి సుబ్బారావు అడుగుతున్నారు, టీసీఎస్ బైబ్యాక్ సంబంధించి ఆయన లెటర్ ఆఫ్ ఆఫర్లో ఆన్ పేజ్ 30 clause 20 it was said that in case of demat equity share submission of tender form and TRS is not required after the receipt of the demat equity shares by the clearing corporation and a valid bid in the exchange bidding system, the buyback shall be deemed to have been accepted for eligible shareholders holding equity shares in demat form. If it is true, why my broker is asking me to send tender form and TRS to Link in Time India Private Limited Mumbai? సో అదొక ఫాల్ బ్యాక్ అరేంజ్మెంట్ కింద ఫర్ సేఫ్టీ రీజన్ అని అడుగుతున్నారు. కరెక్టే అండి, అలా కూడా అయ్యుండొచ్చు. ఎందుకంటే ట్రాన్సాక్షన్ రిజిస్ట్రేషన్ స్లిప్ అనేది వస్తుంది నార్మల్గా ఈ షేర్స్ ఎవరైతే మీ బ్రోకర్ ఎక్స్చేంజ్ ద్వారా ఆఫర్ చేసినప్పుడు ట్రాన్సాక్షన్ రిజిస్ట్రేషన్ స్లిప్ అనేది వస్తుంది. సో ఆ స్లిప్లో వాళ్ళు డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది. బట్ యాజ్ అన్ అడిషనల్ సెక్యూరిటీ ఫీచర్ మిమ్మల్ని ఆయన నార్మల్గా ఫిజికల్ షేర్స్ ఉన్న వాళ్ళకే ఇవన్నీ పంపించాల్సి ఉంటుంది. ఈ టెండర్ ఫామ్ ఇవన్నీ కూడా లింక్ ఇన్ టైమ్ ఇండియా ఎవరైతే మీరు పేరు చెప్తున్నారో వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది. అలా కూడా పంపడం అనేది బెటర్ అన్నట్లుగా మీ బ్రోకర్ చెప్తుండొచ్చు. అదర్వైజ్ ఇట్స్ ఎలక్ట్రానికలీ డన్. సో తర్వాత మీ షేర్స్ ఆటోమేటికలీ మీ అకౌంట్ నుంచి డెబిట్ అయిపోతాయి. ఆ మేరకు మీ క్యాష్ ఏదైతే మీకు రావాల్సిన క్యాష్ ఉందో 2850 బైబ్యాక్ ప్రైస్. సో ఆ ప్రైస్ ప్రకారం మీకు వాళ్ళు ఎన్ని షేర్లు
మీరు టెండర్ చేసిన అన్ని షేర్లు యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఎన్ని షేర్లు అయితే యాక్సెప్ట్ చేస్తారో దానికి సంబంధించిన డబ్బు మీ బ్యాంక్ అకౌంట్కి క్రెడిట్ అవుతుంది. తర్వాత దాసం వెంకట్ అడుగుతున్నారు, మహీంద్రా హాలిడేస్ కొనుక్కోవచ్చా ఇక్కడ? బోనస్ షేర్స్ 2:1 నిష్పత్తిలో డిక్లేర్ చేశారు కాబట్టి కొనుక్కోవచ్చా? యా, ద న్యూస్ ఈజ్ అవుట్ అండి, బట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్కి డెఫినెట్లీ కొనొచ్చు. ఎందుకంటే ఈ టైమ్ షేరింగ్ అనేది, హాలిడేస్ అండ్ లీజర్ ట్రావెల్ అనేది రాబోయే రోజుల్లో భారీగా పెరగనుంది. సో వీ హ్యావ్ 2 shares listed in that space అండి. సో మహీంద్రా ఈజ్ ఎ డీసెంట్ కంపెనీ అండ్ రీసెంట్ టైమ్స్లో మనకి లాస్ట్ 1 year నుంచి రిజల్ట్స్ కూడా బాగున్నాయండి. సో డెఫినెట్లీ 2-year వ్యూ ఉంటే మాత్రం తప్పకుండా కొనుక్కోండి. సతీష్ అడుగుతున్నారు, సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్, విఆర్ఎల్ లాజిస్టిక్స్, మిందా కార్పొరేషన్, అదానీ ట్రాన్స్మిషన్ ఈ 4 6 months కోసం కొనుక్కుంటారు, కొనుక్కోవచ్చా? No, Adani should avoid అండి క్లియర్లీ. ప్రాబ్లీ ఐ థింక్ సీజీ ట్రాన్స్మిషన్ ఈజ్ అ గుడ్ ఐడియా ఈ స్టేజ్లో, ఎందుకంటే స్టాక్ ఆల్రెడీ మనకి 55 to close to 96 దగ్గర టాప్ అవుట్ అవటం చూసాం అండ్ ఒక కరెక్షన్ మోడ్లో ఉంది. సో నా ఉద్దేశంలో 86 మనకి ఫస్ట్ ప్రైస్ పాయింట్గా మనం ఎంటర్ అవ్వచ్చు, విచ్ ఇస్ 20-day మూవింగ్ యావరేజ్. అండ్ స్వింగ్లో ఏదైతే ఉందో 76 దగ్గర సెకండ్ ప్రైస్ పాయింట్ ఐ థింక్ 1 can buy. సో 6 months అంటున్నారు కాబట్టి స్ట్రిక్ట్లీ 2 price pointsలో ఎంటర్ అవ్వండి, బట్ 68 కింద మీరు స్టాప్ లాస్ అనేది స్ట్రిక్ట్గా పెట్టుకోవాలి. అండ్ మొన్నటి స్వింగ్ హై 96 దాటింది అంటే కనుక 108 నుంచి 120 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. అక్కడ మీరు టైం ఫ్యాక్టర్ చూడకుండా ప్రైస్ ఫ్యాక్టర్ తోటి ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. తారకేశ్వరరావు, అల్ట్రాటెక్ సిమెంట్, బెంగళూరు వర్క్షాప్కి అటెండ్ కాలేకపోయారట. సో ఆయన వాట్సాప్ నెంబర్ పంపించారు గ్రూప్కి యాడ్ చేయమని. సో బాలకృష్ణకి పంపిస్తామండి. ఇఫ్ ఈజ్ విల్లింగ్ టు యాక్సెప్ట్ యూ యాజ్ ఏ మెంబర్ దెన్ యూ కెన్ డెఫినెట్లీ జాయిన్ దట్ గ్రూప్. జాస్విత అడుగుతున్నారు, గుజరాత్ ఆల్కలీస్ 464 రూపాయల్లో కొన్ని, 457 కొన్ని కొన్నారు, ఇప్పుడు 435 అయింది, ఇంకా కొన్ని కొనుక్కోవచ్చా? స్టాక్ చాలా పెరగడం చూసామండి. గత 7 నెలలుగా చూస్తే కనుక ఆల్మోస్ట్ 263 నుంచి క్లోజ్ టు 484. సో మీరు ఆల్మోస్ట్ టాప్ నుంచి అక్యుములేట్ చేయడం మొదలెట్టారు. సో ఇలా అక్యుములేట్ చేసినప్పుడు మీనింగ్ఫుల్ రిట్రేస్మెంట్ వస్తే కానీ సెకండ్ ఆర్ థర్డ్ ప్రైస్ పాయింట్ ఎంటర్ అవ్వకూడదండి. సో మీరు 10 రూపీస్ 20 రూపీస్ ఎంటర్ అవడం అనేది ఇట్స్ నాట్ ఎ గ్రేట్ ఐడియా. సో నా ఉద్దేశంలో ఇంత పెరిగినాక స్టాక్ ఇంకొద్ది కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మేబీ స్వింగ్లో అరౌండ్ 380 నుంచి 370 వస్తేనే ఐ థింక్ ఫ్రెష్ అడిషన్స్ అనేది మనకి ఫిజిబుల్ ఉంటుంది స్టాక్లో. సో అక్కడ వరకు వెయిట్ చేయండి. ఇట్స్ నాట్ ఎ గ్రేట్ ఐడియా టు బై అట్ 15 or 20% లోవర్. సో దానికన్నా ఏంటంటే బేసికలీ మళ్ళీ బ్రేక్అవుట్ వచ్చి 480 దాటితే పిరమిడింగ్ ప్యాటర్న్లో బై చేయొచ్చు. కానీ ఐ థింక్ అక్యుములేషన్ ఉన్నప్పుడు మీనింగ్ఫుల్ అట్లీస్ట్ 5 to 7% ఆర్ మేబీ 10 to 15% వస్తేనే సెకండ్ టు థర్డ్ ప్రైస్ పాయింట్స్ అనేది తీసుకోవాలి మనం. వెంకటేష్ అడుగుతున్నారు, డాబర్ ఇండియా, హెచ్పిసిఎల్ ఈ రేట్లో 6 months కోసం కొనుక్కోవచ్చా? డాబర్ ఇస్ నాట్ ఏ గ్రేట్ ఐడియా అండి, ఎందుకంటే ఎఫ్ఎంసీజీ స్పేస్లో ఇది చాలా వీక్గా కనిపిస్తుంది చార్ట్స్ పరంగా. ఐటీసీ కానీ లీవర్ కానీ చూస్తే కనుక ఆల్మోస్ట్ న్యూయర్ హైస్ ఫామ్ అవటం చూస్తున్నాం. బట్ డాబర్ ఆల్మోస్ట్ 320 నుంచి లాస్ట్ 7 to 8 monthsలో ఒక రేంజ్లో ట్రేడ్ అవుతుంది. సో ఇన్ కేస్ 6 months అంటున్నారు కాబట్టి బెటర్ టు గో ఫర్ హిందుస్థాన్ లీవర్ ఆర్ మేబీ ఐటీసీ అని చెప్పొచ్చు. తర్వాత వి సాయి కుమార్ అడుగుతున్నారు, చంబల్ ఫెర్టిలైజర్స్ గురించి కామెంట్ చేయమంటున్నారు. ఐ థింక్ ఫర్టిలైజర్ స్పేస్లో మొత్తం ఆల్మోస్ట్ ద హోల్ ప్యాక్ ఈస్ గోయింగ్ అప్ అండి. సో చంబల్ కూడా అదే కోలో ఆల్మోస్ట్ 2011 హైస్ ఏదైతే ఉందో 118 అనేది మనం బ్రీచ్ చేయడం చూసే ఈ మంత్లో. సో కొద్దిగా హైబీటా స్టాక్ కాబట్టి కొద్దిగా స్టీప్ కరెక్షన్స్ కూడా ఉంటాయి ఇలాంటి స్టాక్స్లో. సో నా ఉద్దేశంలో 98 నుంచి 94 మధ్యలో అక్యుములేషన్ జోన్గా చెప్తాం. సో ఫర్టిలైజర్ స్పేస్ అవుట్ పర్ఫామ్ చేయడం మనం చూస్తున్నాం చార్ట్స్ పరంగా. మోస్ట్ ఆఫ్ ద స్టాక్ లైక్ జిఎస్ఎఫ్సి, జిఎన్ఎఫ్సి ఇవి కూడా అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి. అదే కోవలో చంబల్ కూడా ఉంది. సో బై ఆన్ డిప్స్గా చెప్పుకోవచ్చు. మేబీ 96 నుంచి 94 మధ్యలో ఇట్స్ ఎ గుడ్ ఐడియా టు బై. సో ప్రాబ్లీ 1 year 1.5 year వ్యూ ఉంటే కనుక మీకు 160 to 170 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎండి కుమార్, లాయిడ్ ఎలక్ట్రికల్స్ కొన్నారు 280లో, లాస్ బుక్ చేయొచ్చా, హోల్డ్ చేయొచ్చా? ఐ థింక్ లాయిడ్ ఎలక్ట్రికల్స్ వాళ్ళ కోర్ బిజినెస్ అండ్ వైట్ గూడ్స్ బిజినెస్ అంతా హ్యావెల్స్ కమ్మారండి. ఐ థింక్ ఇప్పుడు అందులో మేజర్గా అప్ సైడ్ అయితే కనిపించలేదు. ఐ థింక్ లాస్ బుక్ చేసి ఇతరత్ర వేరే సెక్టర్లోకి, ఎందుకంటే ఆ కాంపిటీషన్ ఆ సెక్టర్లో కూడా బాగా ఇంటెన్స్గా పెరుగుతుంది. ఈ వైట్ గూడ్స్ అనేది ఆల్మోస్ట్ ఎవ్రీ కంపెనీ అది రెఫ్రిజిరేటర్స్ కానివ్వండి, ఎయిర్ కండిషనర్స్ కానివ్వండి, కూలర్స్ కానివ్వండి. సో యూ కెన్ షిఫ్ట్ అవుట్ టు ఏ బెటర్ సెక్టర్. ఓకే, సో 9408 22 points లాభంతో ప్రారంభమైంది ఎన్ఎస్సి నిఫ్టీ. సెన్సెక్స్ 80 points లాభంతో 30,446 దగ్గర ట్రేడ్ అవుతోంది. సో పాజిటివ్ ఓపెనింగ్ చూస్తున్నాం. టాటా మోటార్స్ చాలా స్ట్రాంగ్ రిజల్ట్ టాటా మోటార్స్ని చూసాం, 3.66% పెరిగింది. అలాగే టాటా మోటార్స్ డీవీఆర్ కూడా స్ట్రాంగ్గా ఓపెన్ అయింది. అండ్ ఇవాళ రిజల్ట్స్ ప్రకటించబోతున్నాయి. లుపిన్ ఈజ్ వీక్, నిన్న కూడా లుపిన్
4 to 5% నష్టపోవడం చూసాం. అలాగే వీడియోకాన్ ఇండస్ట్రీస్ ఇవాళ మరొక డౌన్ సర్క్యూట్, లోవర్ సర్క్యూట్ 59 రూపీస్ దగ్గర 10% లోవర్ సర్క్యూట్ దగ్గర ఫ్రీజ్ అయింది. అలాగే టాటా మోటార్స్ డివిఆర్ ఈ రెండు కూడా 4% వరకు పెరిగి ట్రేడ్ అవుతున్నాయి. సో 9413 ఎన్ఎస్సి నిఫ్టీ ప్రస్తుతం ట్రేడ్ అవుతున్న వాల్యూ ఇది. విజయ బ్యాంక్ కొన్నారట, విజయ బ్యాంక్ ఉన్నాయి ఆల్రెడీ 5 ఇయర్స్గా హోల్డ్ చేస్తున్నారు. 60 రూపాయలు పర్చేజ్ చేశారు దుర్గా ప్రసాద్. 5 ఇయర్స్ నుంచి ఏమీ పెద్దగా బెనిఫిట్ రాలేదు ఆయనకి. సో మొన్న 90 రూపాయలు అయింది కదండి, అప్పుడు అమ్ముకోవాల్సింది. ఏం చేయాలి ఇప్పుడు? ఐ థింక్ హోల్డ్ చేయొచ్చండి విజయ బ్యాంక్, ఎందుకంటే మనకి 2010లో 114 దాకా వెళ్ళటం చూసాం. సో మొన్న ఈ మంత్ హై కూడా ఆల్మోస్ట్ 97 దాకా వెళ్ళింది. సో మీరు 5 ఇయర్స్ హోల్డ్ చేస్తున్నారు కాబట్టి ఇంకొద్ది పేషెన్స్ ఉంచండి. ఓన్లీ థింగ్ ఏంటంటే లాస్ట్ 4 మంత్స్లోనే స్టాక్ డబుల్ అవటం చూసాం 46 to 97 దాకా. సో ఈ స్టేజ్లో కొంచెం కన్సాలిడేషన్ ఉండే ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ మార్కెట్ కొద్దిగా స్టీప్ కరెక్షన్ అవుతే కనుక ఫర్దర్గా ఇది 60-62 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఇంకో 1.5 year హోల్డ్ చేస్తే కనుక డెఫినెట్లీ ఇది 2011 హైస్ ఏదైతే ఉందో 115 to 118 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. అక్కడ ఐ థింక్ యూ షుడ్ బుక్ యువర్ ప్రాఫిట్స్. జూబిలెంట్ లైఫ్ 4% రిజల్ట్ మార్కెట్స్ పాజిటివ్గా తీసుకున్నాయి. అలాగే ఫ్యూచర్ రిటైల్ మంచి రిజల్ట్ వచ్చింది, 3% పెరిగింది. వోల్టాస్ ఎనదర్ స్ట్రాంగ్ రిజల్ట్ 7% పెరిగింది. అలాగే స్టాక్ స్ప్లిట్ ఉంది సన్టెక్ రియాలిటీలో, బోర్డు అప్రూవ్ చేసింది. సో ఆ స్టాక్ కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. బట్ వోల్టాస్ చాలా స్ట్రాంగ్గా, రిజల్ట్ కూడా చాలా స్ట్రాంగ్గా వచ్చింది అండ్ స్టాక్ ప్రైస్ కూడా పాజిటివ్గా రియాక్ట్ అవుతుంది. కాలర్స్ లైన్లో ఉన్నారు. ఒక కాలర్ బెంగళూరు నుంచి ప్రసాద్. గుడ్ మార్నింగ్ వసంత్ గారు. మార్నింగ్ అండి, చెప్పండి ప్రసాద్. సార్ నేను హడ్కో అక్యూములేట్ చేశాను సార్, 74 యావరేజ్ మీద ఉంది. అది రోజు పడిపోతుంది సార్. అది ఏమన్నా లాంగ్ టర్మ్ బెట్ కోసం తీసుకున్నానండి అది, బట్ ఇంకా పడిపోతుంది. నెక్స్ట్ ఇంకా అంటే గోయింగ్ ఫార్వర్డ్ కూడా యాడ్ చేసుకోవాలా, ఏ టైం యాడ్ చేసుకోవాలో అర్థం కావట్లేదు. ప్లస్ అది ఏమన్నా మన జిఐసి లాగా, జిఐసి కూడా గవర్నమెంట్ హౌసింగ్ సెక్టరే కదా సార్, అట్లా కూడా ఏమన్నా స్ట్రాంగ్ ఏ రోజుకైనా మంచిగా రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉందంటారా? అట్లా అంటే జిఐసికి హడ్కోకి ఉన్న ప్రధానమైన వ్యత్యాసం ఏంటంటే జిఐసి ఈజ్ ఇన్ రిటైల్ ఫైనాన్సింగ్. అంటే మనం ఎవరన్నా ఆఫ్ కోర్స్ జిఐసి ఈజ్ ఆల్సో టు ఎ లార్జ్ ఎక్స్టెంట్ ఇట్స్ ఏ హోల్సేల్ ఫైనాన్సింగ్ కంపెనీ. బట్ హడ్కో ఈజ్ ప్రైమరీలీ ఏ స్టేట్ లెవెల్. అంటే ఫర్ ఇన్స్టాన్స్ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ బిల్డ్ చేస్తుంది. సో ఆంధ్రప్రదేశ్కి 5,000 crores లోన్ ఇచ్చేందుకు హడ్కో ముందుకు వచ్చింది. ఎట్ అరౌండ్ 8% or 7.5% ఇంట్రెస్ట్ రేట్. సో అటువంటి హోల్సేల్ ఫైనాన్స్లో ఉన్న కంపెనీ ఇది. సో మీరు జేఏసీని హడ్కోని ఆన్ పార్ కంపేర్ చేయలేరు. సో బోత్ ఆర్ ఇన్ డిఫరెంట్ క్యాటరింగ్ టు డిఫరెంట్ కేటగిరీస్ అనమాట. సో డెఫినెట్లీ హోల్డ్ చేయండి ఇప్పుడున్న షేర్లు ఏవైతే ఉన్నాయో. కొద్ది రోజులు వెయిట్ చేద్దాం, వాళ్ళ క్వార్టర్లీ పెర్ఫార్మెన్స్ ఒక్కసారి వచ్చిన తర్వాత అప్పుడు యాడ్ చేయండి. లిస్టింగ్ మొన్నే కదా అయింది, హడావుడిగా అదే పనికి యావరేజ్ చేసుకుంటూ వెళ్ళొద్దండి. కొద్ది రోజులు వెయిట్ చేయండి, ఒక 1 or 2 quarters రిజల్ట్స్ రానివ్వండి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత కన్సిస్టెంట్ పెర్ఫార్మెన్స్ గమనించిన తర్వాత సెక్టర్ అయితే డెఫినెట్లీ ఇట్స్ అన్ అట్రాక్టివ్ సెక్టర్. ఇందాక బాలగారు కూడా చెప్పారు. సో ఇట్స్ డెఫినెట్లీ అన్ అట్రాక్టివ్ సెక్టర్. అప్పుడే టెక్నికల్స్ ఫామ్ కావు కాబట్టి మనం టెక్నికల్ వ్యూ ఏది ఇవ్వలేము. సో హోల్డ్ చేయండి, ఒక 3 months తర్వాత మళ్ళీ కాల్ తీసుకుందాం. అనీష్, హలో, న్యూ జెర్సీ నుంచి రంజిత్. హలో హలో, నమస్తే అండి. నేను రంజిత్ రావు మాట్లాడుతున్నాను. నమస్తే అండి, అడగండి. నేను దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ 400లో ఒక 500 షేర్స్ బుక్ కొన్నానండి. అండ్ కావేరీ సీడ్స్ 450లో ఉన్నప్పుడు కొన్నాను. సో దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ నేను లాంగ్ టర్మ్ లో ఉంచుకోవచ్చా అండ్ కావేరీ సీడ్స్ ఉంచుకోవచ్చా? డిప్స్ లో లుపిన్ ని కొనొచ్చా నేను? లుపిన్ ఫార్మాసిటికల్ బాగా చెప్తారండి. సో మీరు రంజిత్ నాదెళ్ల పేరుతో పంపిస్తున్నారు కదా మెయిల్స్? కాదండి, నా పేరు రంజిత్ రావు కోదాటి. సో యు ఆర్ ఎ డిఫరెంట్ రంజిత్. ఓకే, ఎనీవే థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. సో డిహెచ్ఎఫ్ఎల్, కావేరీ సీడ్స్ అండ్ లుపిన్. యా, డెఫినెట్లీ డిహెచ్ఎఫ్ఎల్ మీరు ఉంచమనే చెప్తానండి. కావేరీ సీడ్స్ ఇప్పుడైతే ఉంచండి, ఎందుకంటే జూన్ క్వార్టర్ ఈజ్ ద ఫస్ట్ క్వార్టర్, ద బెస్ట్ క్వార్టర్ ఫర్ ఆల్ సీడ్ కంపెనీస్. సో ఇయర్ మాన్సూన్ కూడా బాగుంటుంది. కంప్లీట్లీ వాళ్ళు సీడ్ సేల్స్ కూడా ఇది అప్ ఫ్రంట్ వాళ్ళు క్యాష్ రియలైజేషన్తో చేస్తారండి. సో యూ కెన్ సీ ద జూన్ క్వార్టర్ రిజల్ట్స్ మనకి జూలై ఎండ్ లోపల వస్తాయి. సో అక్కడ మీకు ఏమైనా స్పర్ట్ వచ్చి మళ్ళీ అబౌట్ 550-600 జోన్కి వెళ్తే కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేయండి డెఫినెట్లీ. సో డిహెచ్ఎఫ్ఎల్ మాత్రం యూ క్యాన్ కంటిన్యూ ఫర్ ద నెక్స్ట్ 2-3 years అండి. అది కూడా మనకి హౌసింగ్ ఫైనాన్స్కి సంబంధించిన. సో దే హ్యావ్ ఈవెన్ రీటైల్ అండ్ హోల్సేల్ ఫైనాన్స్. బట్ ఇట్స్ ఎ హ్యూజ్ కంపెనీ అమంగ్ ద టాప్ 5 కంపెనీస్ ఇన్ ఇండియా. సో తప్పకుండా ఉంచండి.
లుపిన్ ఐ థింక్ యూ షుడ్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైమ్ అండి, ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ ఆల్ ఫార్మస్యూటికల్ కంపెనీస్ ఆర్ రీలింగ్ అండర్ బోత్ డొమెస్టిక్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నేషనల్ రెగ్యులేటరీ ప్రెషర్స్. మనకి డొమెస్టిక్గా కూడా నేషనల్ ఫార్మస్యూటికల్ ప్రైజింగ్ అథారిటీ వాళ్ళు ఒక ఎప్పటికప్పుడు నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్ అని చెప్పి ఒక లిమిటేషన్ ఆన్ ప్రైజెస్ పెడుతున్నారు. సెకండ్లీ రీసెంట్లీ ఒక కొత్త డైరెక్టివ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి వచ్చింది, జెనరిక్స్ ప్రిస్క్రైబ్ చేయాలని. సో దే ఆర్ అండర్గోయింగ్ రెగ్యులేటరీ ప్రెషర్స్ ఫ్రమ్ అక్రాస్ ద వరల్డ్. సో కొద్దిగా అది అంతగా పర్ఫామ్ చేసే అవకాశం ఆ సెక్టర్ లేదు. దో లుపిన్ ఈజ్ ఎ గుడ్ కంపెనీ, బట్ లుపిన్ ఈ క్వార్టర్ రిజల్ట్స్ కూడా అంత బాగుండవు అని విశ్లేషకులు అందరూ చెప్తున్నారు. కాబట్టి వెయిట్ ఫర్ సమ్ మోర్ టైమ్ బిఫోర్ యూ ఇన్వెస్ట్ ఇన్ లుపిన్. హైదరాబాద్ నుంచి ప్రసాద్ లైన్లో ఉన్నారు. హలో హలో రండి ప్రసాద్. నా దగ్గర 2 స్టాక్స్ ఉన్నాయండి. ఒకటి ఇన్ఫోసిస్, ఒకటి లింకన్ ఫార్మా. లింకన్ ఫార్మాలో 20-30% ప్రాఫిట్ లో ఉన్నాను. ఇన్ఫోసిస్ లోను 5% ప్రాఫిట్ ఉన్నాను. అయితే లింకన్ ఫార్మా సెల్లింగ్ చేసి ఫెడరల్ బ్యాంక్ తీసుకోవచ్చా? ఇన్ఫోసిస్ సెల్ చేసి హెచ్డిఎల్ కానీ డిహెచ్ఎఫ్ఎల్ తీసుకోవచ్చా? హెచ్డిఐఎల్ ఆర్ డిహెచ్ఎఫ్ఎల్. ఓకే, సో చాయిస్ గమ్మత్తుగా ఉంది మీది. లింకన్ ఫార్మా నుంచి ఏమో ఫెడరల్ బ్యాంకింగ్ షేర్కి వెళదాం అనుకుంటున్నారు. అలాగే ఇన్ఫోసిస్ ఐటీ కంపెనీ నుంచి, సో హీ వాంట్స్ టు షన్ బోత్ ది సెక్టర్స్, ఐటీ అండ్ ఫార్మా. సో ఫైనాన్స్ సెక్టర్లోకి వద్దాం అనుకుంటున్నారు. సో గ్రేట్ ఐడియా అండి, ఎందుకంటే ఎప్పుడైతే మనకి గత కొన్ని నెలలుగా మనం చెప్తున్నాం 200-day మూవింగ్ యావరేజ్ కింద వెళ్ళిన సెక్టర్ ఏది కూడా ఇమీడియట్గా అవుట్ పర్ఫామ్ చేసే ఛాన్స్ తక్కువ ఉంటుందని. సో ఇప్పుడు మీరు పర్ఫామ్ చేసే సెక్టర్స్ ఎగ్జాక్ట్లీ ఐ థింక్ హెచ్డిఎల్ మీరు అవాయిడ్ చేయండి, ఎందుకంటే ఇట్స్ హై బీటా స్టాక్ అండ్ కొంచెం రిస్క్ ఎక్కువ ఉంది ఆ స్టాక్లో. బట్ దివాన్ హౌసింగ్ అండ్ ఫెడరల్ ఆర్ ఎ గ్రేట్ చాయిస్. ఐ థింక్ మీకు 1 year వ్యూ ఉంటే కనుక డెఫినెట్లీ మీకు ఎగ్జిస్టింగ్ స్టాక్స్ కన్నా ఈ 2 స్టాక్స్లో బెటర్ అండ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. సో డెఫినెట్లీ షిఫ్ట్ అవ్వమని చెప్తాను. ఓకే అండి. కరుణ్ కుమార్ మెయిల్ పంపించారు. ఆదిత్య బిర్లా ఫ్యాషన్ ఆర్ అరవింద్, ఈ రెండిట్లో ఏది బెటర్ బై అవుతుంది 2 years వ్యూతో? I think Arvind should do well, and ఎందుకంటే Arvind has got some of the almost 30-40% of the top brands in the country Arvind ఉంది, and franchises కూడా చాలా ఎక్స్క్లూజివ్ ఫ్రాంచైజెస్ ఉన్నాయి. సో అది కంప్లీట్ గ్రూప్ కూడా రీస్ట్రక్చరింగ్లో ఉంది. కాబట్టి ఐ థింక్ బిట్వీన్ దీస్ టూ దో ద చాయిస్ ఇస్ బిట్ డిఫికల్ట్, బట్ Arvind ఐ థింక్ షుడ్ డెఫినెట్లీ స్కోర్ ఓవర్ ఆదిత్య బిర్లా ఫ్యాషన్. తర్వాత మెయిల్ సుబ్బారెడ్డి, ఆర్బిఎల్ బ్యాంక్ అండ్ ఎస్బీఐ రెండింటిని గమనిస్తున్నారట. రెండు లాస్ట్ ఫ్యూ డేస్లో బాగా కరెక్ట్ అయ్యాయి కాబట్టి ఎంటర్ కావచ్చా ఈ లెవెల్స్ దగ్గర? ఐ థింక్ ఆర్బిఎల్ ఈజ్ ఎ గుడ్ ఎంట్రీ పాయింట్ అండి, ఎందుకంటే ఆల్మోస్ట్ 2 months లో దగ్గరికి మనం క్లోజ్ టు 2 monthsలో రావడం చూస్తున్నాం. సో 495 నుంచి 452 ఈజ్ ఎ గుడ్ సపోర్ట్ జోన్ అండ్ డిమాండ్ జోన్గా మనం పరిగణిస్తాం. సో క్లోజ్ టు 520 ఉంది ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్. నిన్న లో వాజ్ అరౌండ్ 500. సో 500 నుంచి అరౌండ్ 460 వరకు 2 or 3 price pointsలో మీరు డెఫినెట్గా అక్యుములేట్ చేయొచ్చు. సిద్ధం భానుమూర్తి మెయిల్ పంపించారు. రెయిన్ ఇండస్ట్రీస్ 114 రూపాయలకు ఉన్నారు, మేఘమణి ఆర్గానిక్స్ 46లకు ఉన్నారు. ఇంకా కొన్ని కొనుక్కోవచ్చా, సెల్ చేయొచ్చా? ఐ థింక్ రెయిన్ యూ కెన్ బై ఫ్యూ మోర్ అండి. ఆల్మోస్ట్ ఇప్పుడు 97-94 మధ్యలో ట్రేడ్ అవుతుంది అది. సో 86 నుంచి 88 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది దానికి. సో డెఫినెట్లీ రెయిన్ మీరు యాడ్ చేసుకోవచ్చు. బట్ మేఘమణి ఐ డోంట్ థింక్ ఈ షుడ్ యాక్ట్ అండి, ఎందుకంటే ఈ షుడ్ యాడ్ ఫర్దర్. సో స్టాక్ కొద్దిగా వీక్గా ఉంది చార్ట్స్ ప్రకారం ఈ స్టేజ్లో. సో ఐ థింక్ యూ షుడ్ అవాయిడ్ మేక్ మనీ. ఉన్నాయి అట్లా ఉంచండి, పుల్ బ్యాక్స్ వచ్చి స్వల్ప ప్రాఫిట్స్ వచ్చినా కూడా ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. వెంకటలక్ష్మి మెయిల్ పంపించారు. జీ ఎంటర్టైన్మెంట్ 544లో, అమరరాజా బ్యాటరీస్ 890లో ఉన్నాయి. నియర్ టర్మ్ టార్గెట్స్ ఏంటి? ఈ అమరరాజా ఐ థింక్ ఈరోజు రిజల్ట్స్ ఉన్నట్టున్నాయండి. సో ప్రాబ్లీ ఐ థింక్ స్టాక్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా కొద్దిగా మంచి కరెక్షన్ కూడా రావడం చూసాం. సో 940 నుంచి క్లోజ్ టు అరౌండ్ కరెంట్లీ 879 దగ్గర ఉంది. సో 845 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. స్వింగ్లో ఏదైతే ఉందో దాన్ని స్ట్రాంగ్ సపోర్ట్గా మనం పరిగణిస్తాం. సో 846 నుంచి ప్రాబ్లీ మొన్నటి స్వింగ్ హై ఏదైతే ఉందో 937 రేంజ్లో ఉండే ఛాన్స్ ఉంది. సో ఐ థింక్ దిస్ షుడ్ బి ద రేంజ్. బట్ అదర్వైజ్ 1 year 1.5 year వ్యూ ఉంటే కనుక ఈ స్టాక్ని మీరు హోల్డ్ చేయొచ్చు డెఫినెట్గా. తర్వాత సురేష్ అడుగుతున్నారు, థైరోకేర్, కిటెక్స్ గార్మెంట్స్ అండ్ ఎస్హెచ్ కేల్కర్ కరెంట్ ప్రైస్లో 1 year కోసం కొనుక్కోవచ్చా? ఐ థింక్ కిటెక్స్ యూ కెన్ అవాయిడ్ అండి. కిటెక్స్ బోనస్ కూడా డిక్లేర్ చేశారు, బట్ దాని తర్వాత హ్యూజ్ డైల్యూషన్ ఆఫ్ ఈక్విటీ అవుతుంది. సో ఆఫ్టర్ ఈక్విటీ డైల్యూషన్ మీరు ప్రైస్ కరెక్షన్లో కొనొచ్చు. బట్ ఐ థింక్ థైరోకేర్ యూ కెన్ గో అండ్ బై ఇన్ 2 price points అండి, ఎందుకంటే డయాగ్నోస్టిక్ ఏరియాలో వాళ్ళు వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్స్ ఇన్ ద కంట్రీ అండ్ వెల్ మేనేజ్డ్ కంపెనీ. సో 2 price pointsలో థైరోకేర్ కొనుక్కోండి. తర్వాత సురేష్ కొల్లూరి
అడుగుతున్నారు. ఆయన లాస్ట్ 6 yearsగా మన ప్రోగ్రామ్ చూస్తున్నారు, చాలా అభిమానంతో మెయిల్ పంపించారు. 1 year బ్యాక్ ఆయన యూఎస్ఏ వెళ్ళారట, ప్లానింగ్ టు స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఇన్ యూఎస్ మార్కెట్స్. సో యూఎస్లో ఇన్వెస్ట్ చేయడం మంచిదా, ఇండియాలో చేయడం మంచిదా? దే ఆర్ నాట్ కంపారబుల్ అండి, ఇట్ డిపెండ్స్ ఆన్ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్. సో మీరు స్టాక్స్ కూడా యూఎస్లో కొన్ని FANG స్టాక్స్ అంటారు, ఈవెన్ దో దే ఆర్ లార్జ్ క్యాప్ స్టాక్స్, దే హావ్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్ లాస్ట్ 1 yearలో. సో సిమిలర్లీ ఏ మార్కెట్లో చేస్తే మంచిదని అంతగా మనం చెప్పలేము, బట్ బోత్ ద మార్కెట్స్లో చేసుకోగలిగితే ఇఫ్ యూ హ్యావ్ ద కేపబిలిటీ ఐ థింక్ ఇట్స్ బెటర్ టు డైవర్సిఫై ఈవెన్ జాగ్రఫికల్ రిస్క్. ఓకే, రంజిత్ నాదెండ్ల 3 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, 1 year కంటే ఎక్కువ హోల్డ్ చేస్తారు, లో రిస్క్ ఇన్వెస్టర్. సో ఆయన బిర్లా సన్ లైఫ్ MIP2 వెల్త్ 25, ICICI MIPR 25 రెగ్యులర్ ప్లాన్, బిర్లా సన్ లైఫ్ డైనమిక్ ప్లాన్, ఈ 3 సెలెక్ట్ చేస్తున్నారు. మంచివేనండి, మీరు సెలెక్ట్ చేస్తున్న అన్నీ కూడా మంచివే. దే విల్ గివ్ యూ ఎనీవేర్ బిట్వీన్ 10 to 12% రిటర్న్ మేబీ ఫర్ ది నెక్స్ట్ 1 year or so, బట్ యూ కెన్ ఆల్సో కన్సిడర్ సమ్ ఈక్విటీ ఓరియంటెడ్ హైబ్రిడ్ ఫండ్స్. సో వాటిలో అయితే మీకు ఇంకొంచెం బెటర్ రిటర్న్ వస్తుంది, సే అప్ టు 15 to 20% వచ్చే రిటర్న్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లైక్ ఎలాంటి ఇండియాలో ప్రుడెన్స్ ఫండ్ కావచ్చు, HDFC బ్యాలెన్స్డ్ ఫండ్, ICICI ప్రుడెన్షియల్ బ్యాలెన్స్డ్ ఫండ్, వీటిలో సో కొద్దిగా రిస్క్ తీసుకోగలిగితే మీరు మరీ లీస్ట్ రిస్క్ అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న ప్లాన్స్లో డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయండి, బట్ యూ హ్యావ్ టు బీ కంటెంటెడ్ విత్ సే 10 to 11% ఇంట్రెస్ట్ రిటర్న్. సో శివకోటారెడ్డి అడుగుతున్నారు, RBL బ్యాంక్ 1 year వ్యూతో 568లో తీసుకున్నారు. ఇందాక ఆల్రెడీ RBL బ్యాంక్ గురించి చెప్పడం జరిగింది. సో రమేష్ WLS ఆయన కూడా వర్క్షాప్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేయమంటున్నారు. అలాగే లాస్ట్ 3 daysలో అట్లాస్ సైకిల్స్, డిమార్ట్, RBL బ్యాంక్, అమర్ రాజా ఇవన్నీ తగ్గాయి కాబట్టి 1 year కోసం కొనుక్కోవచ్చా? ఐ థింక్ డిమార్ట్ అండ్ RBL డెఫినెట్లీ తీసుకోవచ్చండి. అట్లాస్ ఐ థింక్ ఇంకా ఫర్దర్గా ట్రేడ్ టు ట్రేడ్లో ఉంది. ఐ థింక్ వాళ్ళ రిజల్ట్స్ పోస్ట్పోన్ చేయడం వల్ల ఫర్దర్ 3 సర్క్యూట్స్ మనం రావడం చూసాం. ఈరోజు కూడా ప్రాబబ్లీ 25,000 షేర్స్ లోవర్ సర్క్యూట్లో సెల్ ఆఫ్ ఉంది. సో నా ఉద్దేశంలో 300-320 మధ్యలో ఐ థింక్ దట్స్ అ గుడ్ ప్రైస్ టు ఎంట్రీ పాయింట్గా మనం అనుకోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ 700 నుంచి కరెక్ట్ అవుతూ వస్తుంది స్టాక్ ఇది. బట్ డిమార్ట్ అండ్ RBL ప్రాబ్లీ ఇక్కడ ఫస్ట్ ప్రైస్ పాయింట్గా అండ్ 5 to 7% ఆర్ 10% కరెక్ట్ అవుతే సెకండ్ ప్రైస్ పాయింట్ డెఫినెట్గా ఎంటర్ అవచ్చు. సో ఇందాక రంజిత్ అడిగారు బిర్లా సన్ లైఫ్ డైనమిక్ ప్లాన్, దీనికంటే ఇప్పుడు UTI డైనమిక్ బాండ్ ఫండ్ ఈజ్ గివింగ్ బెటర్ రిజల్ట్స్ అండి, 13% రిటర్న్ కనిపిస్తుంది UTI డైనమిక్ బాండ్ ఫండ్లో. తర్వాత పవన్ కుమార్ పోలినేని గుజరాత్ ఇండస్ట్రీస్ పవర్ కంపెనీ ఎలా ఉంటుంది, అలాగే నాన్ US FDA ఫార్మా కంపెనీస్ని రికమెండ్ చేయమంటున్నారు. నాన్ US FDA అంటే పీపుల్ ఆర్ కేటరింగ్ మోర్ టు డొమెస్టిక్, అంటే కొద్ది గొప్ప రీజనబుల్లీ లార్జ్ కంపెనీకి US FDA వాళ్ళది ప్రాబ్లమ్స్ ఉంటాయి బికాస్ దే ఎక్స్పోర్ట్ టు US, ఎందుకంటే దట్స్ ద మోస్ట్ లూక్రేటివ్ మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా, అక్కడ వచ్చినంత లాభాలు ఎక్కడ రావండి. బట్ నాన్ US అంటే లోకల్ మార్కెట్స్కి ఎక్కువ. ఈవెన్ టాప్ లైన్లో ఐ థింక్ సిప్లా ఇస్ వన్ కంపెనీ విచ్ హ్యాస్ మెజారిటీ ప్రెజెన్స్ ఇన్ ఇండియా అండి, అండ్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ మార్కెట్స్ అంటాం. సో అట్లా ఉంటాయి, అండ్ చిన్నవి ఉంటాయి మనకి యూనికెమ్ అండ్ JB కెమికల్స్, ఇటువంటివన్నీ కూడా మేజర్ ఎక్స్పోజర్ అనేది వాళ్ళకి అమెరికాలో లేదు. సో ఇండియా అండ్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ మార్కెట్స్లోనే, బట్ ఓవరాల్ ఫ్లేవర్ మనకి ఆ సెక్టర్లో లేదు కాబట్టి ఇవి కూడా అంత షార్ప్గా పెరిగే అవకాశం లేదు. సో యూ షుడ్ బేర్ దట్ ఇన్ మైండ్ బిఫోర్ యూ ఇన్వెస్ట్. అండ్ ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఎట్ ది బల్క్ డ్రగ్ కంపెనీస్, దట్ ఈస్ API మ్యానుఫ్యాక్చరర్స్, Laurus Labs, ఇట్స్ సేఫ్ బెట్, డెఫినెట్లీ యూ కెన్ గో ఫర్ Laurus Labs. ప్రవీణ్ అడుగుతున్నారు PNB హౌసింగ్ కంపేర్డ్ టు క్యాన్ఫిన్ హోమ్స్, ఎందుకు PNB హౌసింగ్ ఫైనాన్స్ పెరగడం లేదు, క్యాన్ఫిన్ ఎందుకు పెరుగుతుంది అన్నది బహుశా ఆయన ఉద్దేశం అనుకుంటాను. కొంచెం మెయిల్ గందరగోళంగా ఉంది. ఎందుకు పెరగట్లేదు అనే క్వశ్చనే ఉండదండి. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద ఫండమెంటల్స్ ఆఫ్ అన్ ఇండివిజువల్ స్టాక్. సో PNB హౌసింగ్ ఫైనాన్స్ లాస్ట్ ఇయరే లిస్ట్ అయింది, అండ్ క్యాన్ఫిన్ హోమ్స్ ఈజ్ అ వెరీ ఓల్డ్ కంపెనీ, రిలేటివ్లీ చిన్న ఈక్విటీ ఉన్న కంపెనీ అండి. అంటే ఓవరాల్ అబ్సల్యూట్ ఈక్విటీలో చిన్నది అండ్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ ఫండమెంటల్స్. బేసిక్లీ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్కి వాళ్ళకి వచ్చే ప్రాఫిటబిలిటీ కానివ్వండి, వాళ్ళకి వచ్చే ఇన్కమ్ కానివ్వండి, అంతా యాన్యుటీ బేస్డ్ ఉంటుంది కాబట్టి దే హ్యావ్ ఎ లార్జ్ అసెట్స్ అండ్ మేనేజ్మెంట్ అండ్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ లాస్ట్ 3 to 4 yearsలో చేశారు కాబట్టి వాల్యుయేషన్ పరంగా కొద్దిగా ఎక్కువ ఉంది. ఇట్ విల్ ఆల్వేస్ క్యారీ ఇట్స్ ఓన్ ప్రీమియం బికాస్ ఆఫ్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ ఫండమెంటల్స్ అండ్ ఫైనాన్షియల్స్. ప్రకాష్ అడుగుతున్నారు పిటి లామినేషన్స్ 63 రూపాయలు, ఓరియంట్ రిఫ్రాక్టరీస్ 142లో హోల్డ్ చేస్తున్నారు, 2 లాస్లో ఉన్నారు, 2 years వ్యూ
ఎలా ఉంది? సో దీస్ ఆర్ మైక్రో క్యాప్ కంపెనీస్ అండి, యూ హ్యావ్ టు గివ్ దెమ్ సమ్ టైమ్. ఎందుకంటే క్యాపిటల్ గూడ్స్ రంగం ఎప్పుడైతే మూవ్మెంట్ స్టార్ట్ అవుతుందో, మధ్యలో ఒక చిన్న స్పర్ట్ వచ్చింది, మళ్ళీ కొద్దిగా నిస్తేజంగా ఉంది. సో అప్పుడే మనకి పిటి లామినేషన్స్లో విల్ సీ ఫర్దర్ బౌట్ ఆఫ్ గుడ్ టర్న్ ఓవర్ అండ్ ప్రాఫిటబిలిటీ. బట్ వాళ్ళు అనే ఫైన్ బ్లాంకింగ్లో ఉన్నారు. ఎస్పెషల్లీ ఎప్పుడైతే మనకి సీమెన్స్, ఏబీబీ, బిహెచ్ఎల్ ఇటువంటి కంపెనీస్లో స్పర్ట్ బాగా వస్తుందో అప్పుడే వీళ్ళకి బిజినెస్ పరంగా కూడా మెటీరియలైజ్ అవుతుంది. దో వాళ్ళకి జీ పరంగా మంచి ఆర్డర్స్ కూడా చేతులు ఉన్నాయి. సో యూ హ్యావ్ టు గివ్ ఇట్ సమ్ మోర్ టైమ్. బట్ ఇది వన్ వే రన్ అవే షేర్ కాదండి. సో ఎప్పుడైనా మీకు స్పర్ట్స్ వచ్చినప్పుడు కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసి యావరేజ్ కాస్ట్ తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. శ్రీధర్ అడుగుతున్నారు, ఉజ్జీవన్ కరెంట్ ప్రైస్లో 2 years కోసం కొనుక్కోవచ్చా? ఐ థింక్ యూ షుడ్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైమ్ అండి. ఎందుకంటే ఉజ్జీవన్, ఈక్విటాస్ ఇటువంటివన్నీ కూడా ఐ థింక్ దే ఆర్ రిలేటివ్లీ గెటింగ్ ఇన్ టు దే వెరీ గుడ్ కంపెనీస్, బట్ రిలేటివ్ దే ఆర్ గెటింగ్ ఇన్ టు సమ్ స్ట్రాంగర్ కాంపిటేటివ్ ల్యాండ్స్కేప్. ఎందుకంటే రీసెంట్లీ మనం చూసాం పేటిఎం హ్యాస్ ఆల్సో బికమ్ ఏ స్మాల్ బ్యాంక్. సో అందులో చాలా హ్యూజ్ కాంపిటీషన్ గురవుతుంది. ఇవన్నీ కూడా ఎక్స్పాన్షన్కి అండ్ డైవర్సిఫికేషన్ ఇంటూ అదర్ జాగ్రఫికల్ రీజన్స్ కొద్దిగా టైం పడుతుంది. ఒకవేళ మీరు 2 years వ్యూతో కొనాలనుకుంటే నెక్స్ట్ 3 to 4 months ఒక 3 to 4 డిఫరెంట్ ప్రైస్ పాయింట్స్లో కొనండి, ఆర్ ఎస్ఐపి చేయండి. బట్ వెన్ ఎవర్ యూ గెట్ ప్రాఫిట్స్, ఇటువంటి వాటిలో ప్రాఫిట్స్ బుక్ చేయాలండి. మేబీ 10 to 15% ప్రాఫిట్స్ వచ్చినా కానీ బుక్ చేయాలి. ఎందుకంటే దే ఆర్ ఫెయిర్లీ లిక్విడ్ స్టాక్స్. సో వన్ వే రన్ అవే టైప్ ఆఫ్ షేర్స్ మాత్రం కాదు ఇది. తర్వాత ఫార్మా ఫండ్స్లో ఎస్ఐపి చేయొచ్చా అని అడుగుతున్నారు. తప్పకుండా స్టార్ట్ చేయండి. ఇప్పుడే అందరూ అవాయిడ్ ఫార్మా అంటున్న టైంలోనే అటువంటివి స్టార్ట్ చేయాలండి. మళ్ళీ అన్ని వాల్యుయేషన్స్ పెరిగిపోయిన తర్వాత కొనుక్కుంటే యూ విల్ నాట్ ఎంజాయ్ దోస్ కైండ్ ఆఫ్ రిటర్న్స్. కింగ్ ఫార్ సైన్సెస్ రవికిరణ్ అడుగుతున్నారు, కొనుక్కోవచ్చా ఇక్కడ లాంగ్ టర్మ్ కోసం? ఐ థింక్ యూ క్యాన్ బై అండి. ఎందుకంటే దీస్ గతంలో హైడ్రో ఎస్ఎస్ పాలిమర్స్ అని చెప్పి దే ఆర్ వన్ ఆఫ్ ద లార్జ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆఫ్ ఏబిఎస్ అండి. అండ్ ఏబిఎస్కి ఇప్పుడు కొద్దిగా ఇంపోర్ట్ పరంగా మనకి డిమాండ్ పుడుతుంది. సో ఏబిఎస్ స్టైరో సొల్యూషన్స్ ఒకటిను, బిఈపిఎల్ అండ్ కిన్ఫ్రా, ఈ 3 కూడా ఏబిఎస్ చేస్తారు. అది ఆటోమొబైల్స్లో, వైట్ గుడ్స్లో అన్నిట్లో కూడా వాడతారు అది. అండ్ దేర్ ఇస్ అ గుడ్ డిమాండ్ ఫర్ దట్ ప్రోడక్ట్. ఇట్స్ డీసెంట్ కంపెనీ, బట్ కొద్దిగా లిక్విడిటీ తక్కువ ఉంటుందండి ఆ షేర్లో. కాబట్టి మీరు చేజ్ చేయకుండా అట్లీస్ట్ ఒక 2 price points విత్ 10 to 15% కరెక్షన్ కొనుక్కోండి. అలాగే చిన్ని కృష్ణ అడుగుతున్నారు, బజాజ్ ఫైనాన్స్, కేపీఆర్ మిల్స్, శారదా క్రాప్ ఈ 3 కరెంట్ మార్కెట్ ప్రైస్లో కొనుక్కోవచ్చా? బజాజ్ ఫైనాన్స్ ఎస్, ఇందాక అనుకున్నాం మనం ఓపెనింగ్లోనే. ఇక్కడ కొనొచ్చా లేదా ఇంకా ఏమైనా కరెక్షన్ కోసం వెయిట్ చేయాలా? ఐ థింక్ ఫస్ట్ ప్రైస్ పాయింట్ డెఫినెట్లీ ఇక్కడ కొనొచ్చండి. ఎందుకంటే స్టాక్ ఆల్రెడీ మనకి కరెక్ట్ అవటం చూసాం పైనుంచి. సో ఫస్ట్ ప్రైస్ పాయింట్ అరౌండ్ 1237 దగ్గర మనం కొనొచ్చు. అండ్ సెకండ్ ప్రైస్ పాయింట్ ఇంకొంచెం ఫర్దర్గా కరెక్ట్ అయ్యి 1050, 1070 ఇన్ కేస్ మార్కెట్ 150 points నిఫ్టీ పడితే కనుక అక్కడ దాకా కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో సెకండ్ ప్రైస్ పాయింట్లో అక్కడ తీసుకోవచ్చు. శారదా కాప్ ఇది బేసికల్ ఐ థింక్ ఇట్స్ ఓన్లీ సీజన్ ప్లేయర్ ఇది. సో ప్రాబ్లీ ఒకసారి మాన్సూన్ అది అయిపోయినాక మేబీ ఒక 1 quarter కోసం మీరు అటెంప్ట్ చేయొచ్చు. 490 అరౌండ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. మేబీ 460 to 490 మధ్యలో 2 price pointsలో అక్యూమిలేట్ చేయొచ్చు. బట్ అగైన్ ఇందులో 15-20% రిటర్న్ వస్తే ఎగ్జిట్ అయ్యే టైప్ స్టాక్ ఇది. సో విత్ రిటర్న్ ఆన్ ఈక్విటీ ఎక్స్పెక్టెడ్ ఎట్ 19%, యూ కెన్ డెఫినెట్లీ గో ఫర్ బజాజ్ ఫైనాన్స్ అండి. సో మనం అనుకున్నాం కదా ప్రోగ్రామ్ బిగినింగ్లో, ఏంటి ఇంకా బజాజ్ ఫైనాన్స్ లాంటి ఐడియాస్ ఏంటి నెక్స్ట్ 3 yearsలో మల్టీ బ్యాగర్స్ ఏమి కానున్నాయని. సో ఇవాళకి బజాజ్ ఫైనాన్స్ని మళ్ళీ రికమెండ్ చేస్తున్నాం, రికమెండేషన్. సో గో ఫర్ బజాజ్ ఫైనాన్స్ విత్ ఏ 3 years వ్యూ. సో మేబీ ఇంత ముందులాగా 7 times 6 times రిటర్న్ రాకపోవచ్చు, బట్ అట్లీస్ట్ డబుల్ అవుతుంది, అంతకంటే ఎక్కువ రిటర్న్స్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది బజాజ్ ఫైనాన్స్లో. సో మార్కెట్స్ స్టేబుల్గా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. ఏదైనా ట్రేడింగ్ ఐడియా ఇస్తున్నారా చివరిగా? ఐ థింక్ మార్కెట్ కొంచెం సస్టైనబిలిటీ చూడాలండి. ఎందుకంటే నిన్న కూడా ఆల్మోస్ట్ మనకి ఫస్ట్ హాఫ్ అన్ అవర్ 1 hourలో సెల్ ఆఫ్ రావడం చూసాం. అండ్ సేమ్ ప్యాటర్న్లో కొద్దిగా స్టెబిలైజింగ్ ఫ్యాక్టర్లో ఉంది. సో 94.30, 94.35 దాటితేనే ఫ్రెష్ ఐడియాస్ ఐ థింక్ లాంగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు. అదర్వైజ్ సెల్ ఆన్ ర్యాలీస్ కానీ మనం చెప్తాం మార్కెట్లో. బట్ అగైన్ ఇండివిజువల్ స్టాక్స్లో మనం చూస్తే కనుక ప్రాబ్లీ ఇండియా బుల్ రియల్ ఎస్టేట్ ప్రాబ్లీ వన్ క్యాన్ లుక్ ఎట్. 163 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో ప్రాబ్లీ అరౌండ్ 160, 161 వస్తే కనుక లాంగ్ క్రియేట్ చేసి 159 కింద స్టాప్ లాస్ పెట్టుకుంటే కనుక 168 to 170 నెక్స్ట్ అప్ మూవ్లో ఐ థింక్ యూ కెన్ బుక్ సమ్ ప్రాఫిట్స్. శక్తి పంప్స్ ఈ స్టాక్ ఈ వారం మొత్తం మీద 23% పెరిగింది ఇప్పటిదాకా. సో ఇంకా పెరుగుతుందా? ఇట్లాంటి స్టాక్స్ కూడా ఉన్నాయి ఈ మార్కెట్లోనూ, అంటే ఫాలింగ్ మార్కెట్లో కూడా అవుట్ పెర్ఫామ్ చేస్తున్న స్టాక్స్. వన్ ఆఫ్ దెమ్ ఈజ్ శక్తి పంప్స్. అండ్ 9400 పైన
నిలబడుతుందా నిఫ్టీ క్లోజింగ్ సమయాన్ని కూడా వేచి చూడాలి. కీప్ వాచింగ్ TV5 Money. లాంగ్ టర్మ్ కోసం సేఫ్ స్టాక్స్ ఎలా ఎంచుకోవాలి? తక్కువ రిస్క్ తో ఎక్కువ రాబడి తెచ్చే కంపెనీల్ని ఎలా గుర్తించాలి?